అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా యూట్యూబర్ తులసి చంద్ర తెలుసా? ఆమె ఎవరైతే రావణ విషయం డైవర్ట్ చేయడం మళ్లించడం కోసం అని చెప్పి రామ మందిరమా లేదంటే రావణుడా అని చెప్పేసి రావణ అని చెప్పేసి మళ్లించడం కోసం అని చెప్పి తమ్మునే వేస్తుంది యూట్యూబ్ లోపల. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆమె తులసి చంద్ అన్నదాన్ని అసలు మన భారతదేశాన్ని నాశనం చేద్దానికి ప్రకాష్ రాజు వాడు వీడు ఒక ముగ్గురు నలుగురు ఆమెను చెప్పు తీసుకొని కొట్టాలి. ఒక గాడిద. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ సీతారాముడి గురించి కూడా అల్లా పాత్ర ఈమెది కూడా ఉంది కదా. ఒక దేవత ఆడదాన్ని అమ్మవారిని కూడా నిందించుతుంటాయి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నా వీళ్ళకు సమాధానం చెప్పాలి కదా. అది ఒక గంజాయి మొక్కలాగా అందులో ఉన్నది. గంజాయి మొక్కల్ని పీక్ అక్కడ పడేస్తాం మేము తెలంగాణలో, భారతీయులం పీక్ అక్కడ పడేస్తాం. అది ఒక్కటి సరి చూసుకోవాలి. ఆడమ్మాయే కానీ ఆడమ్మాయిని ఎంతమంది తిట్టారు? ఎవరన్నా ఆమె పడ్డట్టు ఎవరన్నా మనోళ్ళు ఎవరన్నా పడ్డారా మీడియా వాళ్ళు? మరి ఆమె ఎందుకు పడుతుంది? అసలు వాళ్ళకే ఎందుకు మాట్లాడుతుంది ఆ తులసి అన్న పేరు కూడా ఒక చెడు. ఎందుకంటే తులసి పేరు ఎంత పవిత్రం ఉందో తెలుసా? ఆ తులసాకని ప్రతి దేవుడి మీద వెంకటేశ్వర స్వామి కూడా మాల కట్టేస్తారు. అసలు ఆమె పేరు అది కాదు. ఏం పెట్టాలంటే గంజాయి మొక్క అని పెట్టాలి మనం ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో. అయితే ఆమె రావణ విషయం లోపల ఆయన రావణ తిట్టిన దాంట్ లోపల తప్పేం లేదు ఆయనతో ఆయన సమర్థించింది. అంటే ఎవరైతే విజయ్ తెలుసు కదా, తమిళనాడు సీఎం, ఆయన్ని అపోజిషన్ లీడర్ ఎమ్మెల్యే తిట్టినందుకు జైల్లో పెట్టారు. దాని గురించి మాట్లాడతలేదు ఆమె. ఒక యూట్యూబర్ డిప్యూటీ సీఎం తిడితే తప్పంట, తప్పు కాదంట సార్. ఆమె తప్పు కాదు. రాముడిని సీతను తిడితే ఎందుకని మాట్లాడుతుంది, అంతే కదా ఆమె మాట్లాడేది. అంతే కదా. ఇప్పుడు సీతమ్మని తిట్టినందుకు ఈయన వేసిండు ఆయనేనా? మరి సీతమ్మ మన దేవుళ్ళని ప్రతిది కూడా వాడు రావణుడు ఇంకొకడు తిట్టిండు కదా, మరి మన దేశాన్నే కించపరిచిండు కదా. మరి దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మన సనాతన ధర్మాన్ని కించపరిచిండు కదా. మరి దాని గురించి ఎందుకు వదిలేసి తమిళనాడు సీఎం తోటి పూట పెడుతుందా, మాట్లాడుతుందా? ఆయనకు సపోర్ట్ చేస్తాడా? ఆయన మంచి వ్యక్తిని పోయి సపోర్ట్ చేయొద్దు. గంజాయి వల్లనే సపోర్టింగ్ చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయికి నిజంగా బుద్ధి జ్ఞానం లేదు. ఈ అమ్మాయిని ఎప్పుడో అందాం అనుకున్నా కానీ నాకు నిజంగా పేరు తెలియదు. ఎందుకంటే వాళ్ళలో కలిసి ఈ అమ్మాయి కూడా ఆడతనాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతుందని నేను అంటున్నాను. అయితే ఏదైతే రామ మందిర్ కట్టే టైంలో ఈమె వ్యతిరేకించింది రామ మందిర్ టెంపుల్ కి. అట్లాంటి ఆమె తీసుకొచ్చి ఈ రోజు రాముడి కోసం మాట్లాడుతుంది, అక్కడ దొంగతనం అయిందని చెప్పేసి మాట్లాడుతుంది. ఈమెకి ఏం అవసరం ఉంది అసలు రాముడి గుడి కట్టించడానికి ఇది అసలు నిజం మాట్లాడుతున్నా. ఆమె ఎవరు అసలు మన తెలంగాణ బిడ్డనా? మన భారతీయురాలైతే అలా మాట్లాడదు కదా. ఇది నువ్వు గాలి పీల్చేది ఏదైనా మన భారతదేశమే కదా. మరి మన ఈ హిందూ దేవుళ్ళ మీద సనాతనం మీద ఈమెకింత కసి ఎందుకు? ఇది కూడా ఒక ఆడదే కదా. నిజంగా దేవుడు అంటాడు ఉంటే వీళ్ళ ప్రకాశ రాజును దీన్ని ఇంకొకటి పేరేంది రామన, వాళ్ళందరినీ కూడా మట్టి కొట్టుకొని పోతారు. నేను చెప్తాను. ఎందుకంటే సనాతన ధర్మం ఎంతో గొప్ప, మన భారతదేశానికి ఎంతో గొప్ప. అది మన భారతీయుల్ని మన దేశాన్ని కూడా అవమానంగా గలీదుగా మాట్లాడుతారంటే అలాంటి వాళ్ళని ఎన్ని చెప్పులు తీసుకొని కొట్టినా ఒకటే ఆడదాన్ని మర్చిపోతుంది. ఒక ఆడదాన్ని మర్చిపోకు. మేము మాట్లాడేదంతా ఈని సిగ్గు తెచ్చుకో. నువ్వు ఒక తులసి పేరు మార్చుకో. ఇప్పటి నుంచి నీ పేరు గంజాయి అని మేము పెడుతున్నాం. అయితే ఈమె ఏమంటుందంటే ఏదైతే రావణ్ సపోర్ట్ చేసినప్పుడు రావణ్ సపోర్ట్ చేస్తున్నా ఆయన జైలుకి వెళ్ళిండు. ఆ జైలు ఇష్యూ లోపల ఏమైనా బయటకు వచ్చాయి, ఈయన మొబైల్ లోపల నక్సల్ సంబంధించి దొరికాయి. దానివల్ల ఆయన కేసు పెట్టారంటే ఈమె ఛానల్లో కూడా అలాంటి వీడియోలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆ న్యూస్ రాగానే వెంటనే మొన్న నైట్ వరకు ఆ వీడియో ఉంటే తెల్లవారు వేసినప్పటికీ డిలీట్ చేసిందా లేదంటే ప్రైవేట్ లో పెట్టని తెలియదు. మరి ఎందుకు ఆ దొంగ మరి ధైర్యం ఉంది. నీ ఈడే మంచిదే, నీతి కల్లయి చేస్తాను. మరి ఎందుకు బ్యాండ్ పెట్టుకుంది, ఎందుకు తీసేసుకుంది? బయట అవి పెట్టకుండా ఉన్నది. నిజంగా ఆడదైనా మొగోడైనా దమ్ముంటే మనలో తప్పు లేకుంటే ఆడికైనా యుద్ధం చేయొచ్చు. నువ్వెందుకు అలా చేసినావు? వాని వీడియోల్లో చాలా ఉన్నాయి. మన భారతదేశానికి కుమ్మకోలం అన్న ప్రతి ఒక్కటి వాని చెల్లులో ఉన్నదని, అది ఎక్కడ బయటపడుద్దని పక్క దేశం మీద పడ్డది. మర్చిపోతాం అని ఎవ్వరు మర్చిపోరు. మన భారతీయ బిడ్డలు ఎవ్వరు మర్చిపోడు. వాడి చెల్లులో కొన్ని ఉన్నాయి, అన్ని కూడా మన కోర్టులో పెట్టినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ప్రకాశ్ ఏం చెప్తారు? ఆయన ఇప్పటికి 20 వీడియోలు చేశారు ఆయన సపోర్ట్ గా. అది అసలు వీడు 20 ఎందుకు చేస్తానో అర్థం కావట్లేదు. వాడిని చూస్తే అసలు అనొద్దు ఆ బిడ్డల్ని. నిజంగా చెప్తానా, వాళ్ళలో నీతిగా బతుకుతారు వాళ్ళు. 10 రూపాయలు మనల్ని ఎవరినైనా ఎక్కడైనా అడుక్కొని తిన్నా వాళ్ళలో నీతి ఉంది. ఈ కుక్కకు నీతి లేని కుక్క వాడు.
నిజంగా చెప్తున్నా, వాడు కుక్క. హైదరాబాద్ లో కానీ ఎక్కడ ఉండగాని మీడియాలో ఉంది ఎందుకు మాట్లాడుకోవాలా? మరి బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. వాడిని ఎన్ని చెప్పులు మెడకేసినా తక్కువే. మన భారతీయ జనతా పార్టీ, మన బీజేపీ వాళ్ళే కానీ ఎవరే కానీ, వాడు మన పవన్ కళ్యాణ్ అన్న, మన సనాతన ధర్మం అన్న, లేకపోతే బండి సంజయ్ అన్న, మన మోడీ గారు అన్న, వానికి ఎంతో కోపం. ఇలా వాడిని కిందేసి తొక్కాలే, మనోళ్ళు కిందేసి తొక్కాలే. నేను ఎందుకు పుట్టినా ఈ భారతదేశంలో అనాలే. ఈ దేశాన ఉండొద్దు అసలు. ఆయమన్నా అన్నం తింటే ఆయమన్నా మోడా పుట్టిన మనకి ఇక్కడ ఉండకుండా పోవాలా, వెళ్ళిపోవాలి, మన దేశాన్ని వదిలిపెట్టి పోవాలి మన మాటలకి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని, మన భారతదేశాన్ని, మన భారతి మాతని కూడా వాడు ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటే మరి మీ రక్తం ఎట్లా ఉడకటలేదో మాకు అర్థం కావట్లే. వాని మీద అర్జెంటుగా ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారికి ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ప్రకాశ్ రాజుని జైల్లో పెట్టండి. చీడ పురుగుల్ని ఇప్పుడే మనం తుంచేసేయాలా. ఇలాంటివి పుట్టుకుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలా? ఎందుకంటే వీళ్ళని వేసి తొక్కుతుంటే ఇంకొకడు పుట్టకరాడు. ఎందుకు నేను ఈ భారతదేశం బిడ్డలను అన్ననా? ఎందుకు సనాతన ధర్మాన్ని, సీతమ్మ తల్లిని తిట్టానా అనాలే? దొండకు పసరు పడాలి వాడిని దొక్కుతుంటే. వానికి నేను రిక్వెస్ట్ చేసేదంటే, ప్రకాశ రాజును పట్టండి. వీళ్ళని పట్టే బదులు ఈ తులసమ్మ ఉంది కదా దేవత, తులసి దేవత నాను ప్రకాశ రాజును జైల్లో పెడితే బాగుంటది. అవసరం అయితే మన అందరం పోయి కేసు పెడతాయి. అదొక్కటే నేను కోరుకునేది. అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న, రావణ్కి ఎన్ఐఏకి అప్ చెప్పారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా శుభసూచకం అండి. ఈ మధ్య ఏ కుక్క పడితే ఆ కుక్క మనడం మొదలు పెడుతుంది. హిందూ సమాజం మీద, హిందూ దేశం మీద మనడం అని చెప్పేసి ప్యాషన్గా అలవాటైంది వాళ్ళకు. ఒకటే చెప్తున్నాం అండి, ఈ దేశంలో బతకాలి అని అంటే హిందువులు కూడా మీ సోదరులు అని చెప్పేసి బతకాలి. లేదు అని అంటే దేశం వదిలి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తుంది, మీరు కూడా మా సోదరులు అని చెప్పేసి. మీరు మా మీదనే, మా కూడి తింటూ, మా దేశంలో బతుకుతూ మమ్మల్ని తింటూ ఉంటే మాకు కూడా చీమునీతులు అనేటివి ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు మాకు కూడా కోపం అనేది తగులుతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వారిని వెలగొట్టినాం, మహమ్మదీలను వెలగొట్టినాం. అది పోయేసి మా అన్నదమ్ములను వెలగొట్టాలని చెప్పి మేము అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్యాఖ్యానాల వల్ల ఆ కోపం అనేది రగిలిందంటే మిమ్మల్ని సముద్రంలో వదిలేసేంత వరకు వెంటబడతాం. అయితే చాలా మంది బాధపడుతున్నారు, ఎన్ఐ ఆయన ఒక్కనే ఎందుకు తీసుకెళ్లారు, దానితో పాటు తులసి చంద్రుని ప్రకాశ్ రాజ్ గారిని కూడా తీసుకెళ్తే బాగుండు, ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుండు అంటున్నారు. జస్ట్ ఒక స్టెప్పేనండి, మొదటి స్టెప్కే మొత్తం అందరిని గుంపుగా తీసుకెళ్లారు కదా. ఇక్కడ నుంచి ఏదైతే కూపి లాగుతారో అది ప్రకాశ్ రాజ్కు, తర్వాత బయట దేశాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తాయి. వాళ్ళందరినీ కూడా గుంజుకొని వస్తారు. వచ్చేసి ఇక్కడ జైల్లో వేయడము, తోమడము, తీహార్ జైలు నిండడం అని చెప్పేసి ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్ఐ అంటే మామూలుగా వదిలిపెట్టదు. మామూలు మన పోలీసులే ఒక కేసు కాకపోతే ఇంకో కేసు అని చెప్పి తిప్పినారు. ఇప్పుడు ఎన్ఐఏ పడ్డదంటే ఖచ్చితంగా వాడు ఇంత ముందు పుట్టక ముందుకు ఏమేమి తిన్నాడో అవి కూడా లెక్కలు తీస్తారు. అయితే 3 సంవత్సరాలు బయటికి వచ్చే అవకాశాలు ఏమంటున్నారు రావణ్కి? 3 సంవత్సరాలు చేస్తారా, 5 సంవత్సరాలు చేస్తారా, లైఫ్ పడుతుందో మనకు దాంతో సంబంధం లేదండి. పొరపాటున వాడు బయటికి వచ్చాడంటే మనిషిగా బయటికి రావాలి, లేదంటే అక్కడే చావాలి. నేను కోరుకున్నా అదొకటి. ఎన్ఐ అనేది ట్రీట్మెంట్ అనేది మామూలుగా ఉండదు. ఏం తీసుకెళ్లి ఉమర్ కథతో కలిపేస్తారు ఒక జైలు లోపల. పుట్టు పురాతలు మొత్తం తీస్తారు అన్నట్టు. ఇంత ముందుకు ఏం చేశాడు అసలు? ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేశంలో? ఈ దేశానికి అని చెప్పేసి బయట దేశం వాళ్ళు ఫండ్స్ పంపిస్తున్నారంటే ఒకటే మనం అర్థం చేసుకోవాలండి, మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం అని చెప్పి. మన దేశ అభివృద్ధి అని చెప్పేసి ఇటు చైనా కానీ అటు అమెరికా ఒకప్పుడు పెద్దన్న ఎంతో పేరు మోసింది. ఆ పెద్దన్నకు ఇప్పుడు ఒళ్ళు మండుతుంది. అందరినీ వదిలేసి అందరూ మోదీ వైపు ఎందుకు పరిగెడుతున్నారని చెప్పి. ఒకప్పుడు నన్నే అడిగేవాళ్ళు పెద్దన్న అని చెప్పేసి. నువ్వు మోదీని పెద్దన్న అని చెప్పేసి ఆయనను పిలుస్తున్నారు. ఆ కోపం అటు అమెరికాకు ఉంది. చైనా ఎప్పుడో ప్రపంచ జనాభాలో రికార్డు సృష్టించిన వాళ్ళు. ప్రపంచ ఏదైనా కానీ టెక్నాలజీ అని చెప్పి ఉందంటే మొదటిగా మా దగ్గరనే రావాలి అని చెప్పేసి రికార్డు పెట్టిన వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఇండియా మమ్మల్ని దాటి వెళ్ళిపోయింది అనే కోపం వాళ్ళకు ఉంది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏ దేశమైనా కానీ దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ఈ రావణ్ కానీ ప్రకాశ్ రాజ్ కానీ ఇంకెవరైనా కానీ వీళ్ళంతా చేస్తుంది వాళ్ళకి తొత్తులుగా బతికేసి వాళ్ళ డబ్బును దండుకొని ఇక్కడున్న దేశ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతామని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పి చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎన్ఐఏ కాదండి, ఇంకేదైనా స్పెషల్ ఫోర్స్ అని చెప్పి క్రియేట్ చేయాలి కేంద్రం అనేది. ఆ స్పెషల్ ఫోర్స్ అని చెప్పేసి కేవలం వీటి మీదే ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఎలాగైతే మోదీ గారు ప్రపంచ దేశాలకు వెళ్ళాక అక్కడ ఒక రూల్ తీసుకొని వచ్చారు, ఇప్పటి నుంచి ఫండ్స్ తీసుకోవాలంటే దానికి పర్టికులర్గా ఈ రూల్స్ అనేది అవలంబిస్తామని చెప్పేసి దాని ద్వారా దేశం అని చెప్పేసి క్లియర్గా బయటపడతారని చెప్పేసి. అటువంటిది ఎన్ఐఏ కూడా ఒక అనుబంధ సంస్థ తీసుకురావాలి, తీసుకొచ్చేసి ఇటువంటి వాళ్ళందరినీ నేర్వేయాలి. అయితే ఈయన యూట్యూబ్ లో ఉన్నంత వరకు పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు.
ఇప్పుడు జైలుకి వెళ్తే ఖైదీలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నాయి కదా. జైలుకు వెళ్ళిన తర్వాత ఈయన కంటే మహామహులు ఉంటారండి అక్కడ. ఒకనొక మా పరిచయస్తుడు జైలుకి వెళ్ళాడు. తను జైలుకి వెళ్ళే ముందు విర్రవీగాడు అన్నట్టు, నేను తప్ప ఇక్కడ ఎవడు లేడు, ఈ ఊరిని పాలించాలని నేనే ఉన్నానని చెప్పేసి. జైలుకి వెళ్ళాక ఆయనకు అర్థమైంది, నేను నామమాత్రంగా జైలుకి వెళ్ళడం నేనెంత నీచున్నా నాకు అర్థమైందని చెప్పి. ఇప్పుడు తను జైలుకి వెళ్ళాక అక్కడ వాళ్ళు కనీస బుద్ధి తెలుపుతారు అన్నట్టు, నువ్వు వచ్చింది చిన్న స్థాయి నుంచి అని చెప్పి, నువ్వు ఏదైతే చేసి వచ్చావో అది చాలా చిన్నదని చెప్పి, మేము ఇక్కడ చాలా చేసి చూసాము, మేము అందరం రోగం కుదుర్చుకున్నాం అని చెప్పి, నీ రోగం కుదరకపోతే బయట వెళ్ళాక నువ్వు బతకలేవు అని చెప్పి నేర్పించి పంపిస్తారు వాళ్ళు. వీడు వెళ్ళేసి నేర్పించడం కాదు, అక్కడ వాళ్ళు వీడికి నేర్పిస్తారు అన్నట్టు. అయితే రావణ్ విషయంలో తులసి చంద్ ఎవరైతే ఉన్న యూట్యూబర్, ఆమె ఎందుకు అంతగానో ఆయన సపోర్ట్ చేస్తారు? ఏం లేదండి, వీళ్ళంతా ఆలోచన ఆశిస్తున్నది ఒకటే, డబ్బు ఫేమ్, అవి వస్తే చాలు, వాటి ద్వారా ఏదైనా చేయొచ్చు అనిపించి ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ఆలోచించే విషయం ఒకటి మర్చిపోతున్నారు, ఇది సనాతన దేశం. సనాతనులు ఎప్పటి నుంచో స్వర్గం నరకం అని చెప్పేసి రెండింటి మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఒకటే చెప్తామండి, మనం స్వర్గం నరకం అని చెప్పి మాట్లాడితే ఎవరైనా కానీ వ్యతిరేకులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు స్వర్గం నరకం అని చెప్పి, ఎవడు చూశాడు, ఎవరు మాట్లాడతారు లేనిది ఎవడో మాట్లాడతారు అని చెప్పి. అయ్యా, మీ అందరికి చెప్పదలుచుకుంది ఒకటే, మీరందరూ కూడా 9 నెలల గర్భం నుంచి వచ్చారు. ఆ 9 నెలల గర్భంలో మీరేం చేశారో ఎవరికి గుర్తులేదు. అభిమన్యుడు లాంటి వాడికి గుర్తుంది, వాడు మహామహుడు కాబట్టి ఆ గర్భంలో కూడా తను ఏం చేశాడు అనిపించి తెలుసుకున్నాడు. అటువంటి మహామహులు మా సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్పేసి చెప్పగలిగారు. ఇక్కడ మనం ఏ నీచ కార్యం చేసినా కూడా అవి అనేది ఖచ్చితంగా స్వర్గ నరకాల్లో తేలుతాయి. అయితే తులసి చంద్ ఏదైతే ఇప్పుడు ఈయన సపోర్ట్ చేస్తుందో, అయితే దాన్ని కన్వే చేయడం కోసం అని చెప్పి, వేరే అంటే దాన్ని తప్పించడం కోసం అని చెప్పి రామ మందిరమా లేదంటే రావణ అని చెప్పేసి ఆమె కొన్ని తమ్నెల్స్ పెట్టడమే జరుగుతుంది. రాముడి మందిర్ కట్టినప్పుడు వ్యతిరేకించింది కూడా ఈమె, ఇప్పుడు రాముడి మందిర్ కోసం ఈమెకి ఎందుకు అసలు? ఒకటేనండి, ఇక్కడ రాముడా రావణుడా అని చెప్పి అన్నప్పుడు క్లియర్ గా దేశ ప్రజలందరూ రాముడి వైపు అంటారు. రావణుడి వైపు ఉండే వాళ్ళు శూర్పణఖ. ఈవెన్ విభీషణుడు కూడా సొంత తమ్ముడైన అని రావణుని వదిలేసి రామునికి పంచం చేయలేదు. ఎందుకు? సత్యం అనేది ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పి. ఇప్పుడు మీరు డబ్బు కోసం అని చెప్పేసి ఎంత నీచాన్ని వెదజల్లినా కూడా రేపు పొద్దున గెలిచేది రాముడే అని చెప్పేసి. ఈమె కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, అమ్మ నువ్వు డబ్బు అనేది ఏదైతే చూడాలనుకున్నావో పీక్ లెవెల్ చూడగలుగుతావేమో, కానీ చనిపోయాక లేదా చనిపోయే లోపే నీకు ఒక స్టేజ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది, అయ్యో నీకేం తప్పని చెప్పి. ఆ రోజు నేను ఓదార్చడానికి ఒక మనిషి నేను పక్కన ఉండదు, దాన్నే రావణ కష్టం ఉంటుంది. థ్యాంక్ యూ.